వీఎన్ఏ న్యూస్కు స్వాగతం. నా పేరు కిరణ్ కుమార్. ఇప్పుడు హెడ్లైన్స్. తెలుగుదేశం కూటమి ఏర్పడిన తర్వాత ప్రైవేట్ స్కూల్కి ధీటుగా గవర్నమెంట్ స్కూల్ పోటీ. స్థానిక ఎమ్మెల్యే గణబాబు ఆధ్వర్యంలో ఈ యొక్క స్కూలు ప్రారంభోత్సవం. మేడం మరి పడుకోండి. కత్తి తీసుకోండి మేడం. ముందేనండి క్లాస్ రూమ్స్ నిధులతో నిర్మాణం చేసిన ఒక ప్రైమరీ స్కూల్ని మన ప్రాంతంలో విజిట్ చేయడం జరిగింది. వన్ ఆఫ్ ది బెస్ట్ స్కూల్గా ఇప్పుడే ఎంఈఓ గారు కూడా ఇక్కడ టీచర్స్తో ఇంటరాక్ట్ అయినాం. ఇదొక మోడల్ స్కూల్లో ప్రపోజ్ చేసి, మోడల్ అంటే ఇప్పటికే మీరు చూశారు, ఆ గవర్నమెంట్ వచ్చిన తర్వాత లోకేష్ గారి నాయకత్వంలో హెచ్ఆర్డీ మినిస్టర్గా ఆయన కూడా దేశంలోనే ఒక బెస్ట్ ప్రాక్టీసెస్ ఈ స్కూల్లో ఉండాలనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఏవైతే ఈరోజు ఎడ్యుకేషన్ సిస్టమ్స్ ఉన్నాయో అన్నింటినీ కూడా అవగాహన చేసుకోవాలి. ఆయన కూడా ఒక స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదువుకొని వచ్చిన వ్యక్తిగా ప్రైమరీ నుంచి టోటల్గా పీజీ వరకు ఉన్న ఎడ్యుకేషన్ని ఒక క్వాలిటేటివ్ సెంటర్గా ఆంధ్రప్రదేశ్ని ఎడ్యుకేషన్లో ఒక నెంబర్ 1 హబ్గా తయారు చేయాలనే ఉద్దేశంతో ఇప్పటికే ప్రయత్నాలు స్టార్ట్ చేశారు. గవర్నమెంట్ వచ్చినప్పుడు మీరు అందరూ చూసారు, గవర్నమెంట్ స్కూల్స్లో పేరెంట్ టీచర్ మీటింగ్ బహుశా ఫస్ట్ టైం ఇన్ ద కంట్రీ ఆ పార్టిసిపేట్ చేయడం అనేటువంటి. పేరెంట్స్ పార్టిసిపేషన్ ఏదో సభలో సమావేశాలు పెట్టి వెళ్ళడం అని కాకుండా ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్, ఏదో పిల్లలకి ఇచ్చే మార్క్ లిస్ట్ అని కాకుండా ఆ రిపోర్ట్లో పిల్లలకి ఏ అసెస్మెంట్ టీచర్స్ చేయగలిగారో, వాళ్ళకి ఏ గ్రేడింగ్ ఇచ్చారో, గ్రేడింగ్తో పాటు వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ లెవెల్కి వచ్చేటప్పటికి, నెక్స్ట్ సెమిస్టర్కి వచ్చేటప్పటికి వాళ్ళు అప్గ్రేడ్ అయ్యే విధంగా టీచర్కే ఆ రెస్పాన్సిబిలిటీస్తో పాటు పేరెంట్ అందులో ఇన్వాల్వ్ చేస్తే, అంటే పేరెంట్, టీచరు, స్టూడెంట్ ఈ ముగ్గురు కాంబినేషన్లో ఒకవేళ వాళ్ళు దేనిలో ఎక్కువగా వాళ్ళ కాన్సన్ట్రేషన్ ఉంటే ఆ సబ్జెక్ట్ కావచ్చు, లేకపోతే ఆ కరిక్యులర్ యాక్టివిటీ కావచ్చు, వాటిల్లో వాళ్ళని ఐడెంటిఫై చేయడం అనేటువంటిది బేసిక్గా ఉండేటువంటి ప్రైమరీ హై స్కూల్ ఏజ్లోనే పిల్లల్ని మనం ఐడెంటిఫై చేస్తే వాళ్ళు కల్చరలా, లేకపోతే స్పోర్ట్సా, లేకపోతే ఇంకా ఒకవేళ మ్యాథ్స్లో ఎక్స్పర్ట్ అయ్యాడా, లేకపోతే సైన్స్లో ఎక్స్పర్ట్ అయ్యాడు, ఇలాంటివన్నీ కూడా వాళ్ళు జెనెటికల్గా ఎంత స్ట్రెంత్గా ఉన్నారా లేదా, ఈవెన్ హెల్త్ ఇష్యూస్ కూడా వాళ్ళని ఎప్పటికప్పుడు ఆ హెల్త్ కార్డు కానీ, ప్రోగ్రెస్ కార్డు కానీ, ఇవన్నీ కూడా చాలా అంటే ఒక సిస్టమేటిక్గా మేనర్లో ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దానిపైన టీచర్స్ కూడా అందులో భాగంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా హైయెస్ట్ ప్రయారిటీ. మేము కూడా చదువుకునే రోజుల్లో చెట్ల కింద చదువుకునే పరిస్థితి ఉంది. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ అంటే చాలా చిన్న స్కూల్స్గా ఆ రోజు చూసేవారు. ఈరోజు గవర్నమెంట్ స్కూల్స్ ప్రైవేట్ స్కూల్స్తో పోటీ పడేటువంటిది ఉత్తీర్ణత శాతంలోనే కాదు, అన్ని రకాల ఎక్కడా కూడా తీసుకోలేని విధంగా చేయాలనే ఉద్దేశంతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వీటికి కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో కానీ, ముఖ్యంగా మిడ్ డే మీల్ కానీ, ఏదైతే ఈరోజు మనం ఈ ఫెసిలిటీస్ అన్నీ పెడుతున్నామో దానికి తగ్గట్టుగా కూడా ఈరోజు డిజిటల్ క్లాసెస్ కానీ ఏవైతే ఏజెన్సీలు కూడా మనము అడాప్ట్ చేసుకునే విధంగా కొత్త ఆలోచనలతో ఎడ్యుకేషన్ సిస్టమ్ మారబోతాం. దానిలో ఎక్కువ కాన్సన్ట్రేషన్ ప్రైమరీ హై స్కూల్ ఎడ్యుకేషన్ పైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ కూడా చేయడం జరుగుతుందని చెప్పి అందరికీ మనం చేస్తాం. ఈ ప్లేస్ అయితే అసలు ఇంత జనసామర్థ్యం కలిగిన ప్లేస్లో ఈ ప్లేస్ కాపాడుకోవడం కూడా ఇప్పుడు పెద్దలు దీన్ని ప్రొటెక్ట్ చేశారు కాబట్టి ఈరోజు
ఈ బిల్డింగ్ కూడా కట్టడం జరిగింది. ఎందుకంటే నాకు కూడా గుర్తు, గతంలో నేను ఐటీవీ ఎమ్మెల్యే ఉండేటప్పుడు కూడా ఇది కూడా అన్యాక్రాంతం అయ్యే పరిస్థితి ఉండేది. బట్ ఇది ప్రొటెక్ట్ చేయడం వల్ల ఈ ఫెసిలిటీ, సో ఈ రకంగా మనకు ఉండేటువంటి ఉండే సదుపాయాల్ని ప్రాపర్గా, ఎందుకంటే 220 గజాల్లో ఈరోజు 2,07,00,000తో ఈ నిర్మాణం జరిగిన, నేను లోపలికి వెళ్ళి వచ్చినాక ఇది డెఫినెట్గా ఒక మోడల్ స్కూల్గా మన ప్రాంతంలో రాణించాలి. అందుకే మా మాస్టర్స్ కానీ ఎంఈఓ గారు కానీ స్పెషల్ కాన్సన్ట్రేట్ చేయమన్నా. ఇప్పటికే కార్పొరేటర్ గారు కూడా కంటిన్యూస్గా విజిట్ చేస్తున్నారు. వచ్చిన తర్వాత ఈ స్కూల్స్ విషయంలో ప్రజల్లో కానీ పేరెంట్స్లో కానీ ఇక్కడ ఉండేటువంటి లోకల్ లీడర్స్ కానీ ఎక్కువగా ఇన్వాల్వ్ అయితే డెఫినెట్గా ఇప్పుడు మనకి ఏదైతే మనం అనుకున్నామో ఆశించిన ఫలితాలు రాబట్టుకోగలుగుతాం. సో అందరి రెస్పాన్సిబిలిటీ ఈ స్కూళ్ళలో చదివేటువంటి పిల్లలకి మనం పూర్తిగా, అట్ ది సేమ్ టైం మిగిలిన వాళ్ళకు కూడా అందరూ కూడా బాధ్యతగా తీసుకుంటూ మంచి ఫలితం వస్తుంది. మరి ఈరోజు 59వ వార్డు ములగడ ప్రాంతంలో గతంలో ఉన్న ప్రైమరీ స్కూల్ని తీసి మళ్ళీ కొత్తగా స్మార్ట్ సిటీలో భాగంగా మరి ఈరోజు విశాఖపట్నం మొత్తం కూడా సుమారు 65 కోట్ల రూపాయలు డబ్బుతో కేంద్రం నుంచి 53 కోట్లు, అలాగే జీవీఎంసీ నుంచి 13 కోట్లు కలిపి 65 కోట్లతో ఈరోజు విశాఖపట్నంలో ఉన్న ప్రైమరీ స్కూల్స్ అన్ని కూడా డెవలప్మెంట్ చేయడం జరిగింది. అందులో భాగంగా ములగడ ప్రాంతంలో స్కూళ్ళు కూడా సుమారు 2,07,00,000 రూపాయలతో మరి వెచ్చించి ఈ స్కూల్ని కూడా డెవలప్మెంట్ చేయడం జరిగింది. ఈరోజు గౌరవ శాసనసభ్యులు గణబాబు గారు ఇచ్చేసి మరి ఆయన రిబ్బన్ కట్ చేసి ఈరోజు స్కూల్ని కూడా ప్రారంభించడం జరిగింది. ఏదేమైనా సరే గతంలో ఏదైతే మరి చంద్రబాబు నాయుడు గారు కానీ నారా లోకేష్ గారు ఏదైతే చెప్పారో, ఎవరికైతే మరి గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న విద్యార్థులకి మంచి స్టడీ ఇవ్వాలి, మంచి స్కూల్స్ని డెవలప్మెంట్ చేయాలి, అందులో మధ్యాహ్న భోజన పథకం కింద డొక్కా సోత్తమ్మ గారు పేరు పెట్టడం కూడా జరిగింది. అందులో భాగంగా ఈరోజు స్టూడెంట్స్ అందరికీ కూడా మంచి ఆహారం ఇవ్వాలి, మంచి చదువుని చెప్పించాలి, ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలి, పిల్లల భవిష్యత్తు బంగారు బాటలు వేయాలని చెప్పి నారా లోకేష్ గారు సీరియస్గా తీసుకోవడం, అలాగే రాష్ట్రం అంతా కూడా దీన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. ఏదైనా సరే గతంలో మీరు చూసుకుంటే వైసీపీ గవర్నమెంట్లో స్కూల్స్ అన్నీ కూడా డెవలప్మెంట్ లేక అన్నీ కూడా ఆగిపోయాయి. కానీ ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ మరి కూటమి ప్రభుత్వం ఎప్పుడైతే వచ్చిందో అందులో భాగంగా ఈరోజు స్టేట్ మొత్తం కూడా స్కూల్స్ అన్ని డెవలప్మెంట్ చేయడం జరుగుతుంది. మీరు చూసారు ఈరోజు స్టీల్ ప్లాంట్ ఇబ్బందుల్లో ఉంటే ఈరోజు స్టీల్ ప్లాంట్ కూడా 10,300 కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చి కేంద్రం నుంచి తీసుకొచ్చి ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్లో దాన్ని కూడా అభివృద్ధి చేసి చూపించాం. ఏదైనా సరే తెలుగుదేశం పార్టీ అనేది ప్రజల పక్షాన్ని నిలబడే పార్టీ, ప్రజల వద్దకు పరిపాలన అందించే పార్టీ. అందులో భాగంగా ఈరోజు ఎన్డీఏ జనసేన కలడం కానీ, అలాగే బీజేపీ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు కూడా ఉండడం వల్ల ఈరోజు రాష్ట్రం అంతా కూడా అభివృద్ధి పదంలో, దేశం అంతా కూడా అభివృద్ధి పదంలో ముందుకెళ్తుంది. రాబోయే రోజుల్లో మరింతగా పనిచేసి ఇంకా అభివృద్ధి పదంలో ఏవైనా సరే ఎక్కడైనా డెవలప్మెంట్లో బ్రేక్ అయి ఉంటే అన్నింటిలో కూడా అభివృద్ధి పదంలో తీసుకెళ్లి స్మార్ట్ సిటీలో భాగంగా స్కూల్స్ అన్ని కూడా అభివృద్ధి చేస్తాం. రాబోయే రోజుల్లో మెరుగైన వైద్యం, మెరుగైన విద్య అందించాలనేది తెలుగుదేశం పార్టీ ఎజెండా, నారా లోకేష్ గారి ఎజెండా. అందులో భాగంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ అందరూ ఇన్వాల్వ్ అయ్యి అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తున్నాం. ఈరోజు మీరు స్కూల్ చూస్తారు, లోపల చూస్తే ఈరోజు ప్రైవేట్ స్కూల్స్ కూడా గవర్నమెంట్ స్కూల్స్తో పోటీ పడే పరిస్థితి చూడాలి. మీరు ఈరోజు ప్రైవేట్ స్కూల్స్తో గవర్నమెంట్ స్కూల్స్ పోటీ పడే పరిస్థితి. ఇక్కడ ఉన్న విద్యార్థులు కానీ, ఇక్కడున్న వాళ్ళు వేసుకున్న కాస్ట్యూమ్స్ కానీ, అలాగే ఇక్కడున్న లెక్చరర్స్ కూడా అందరూ మీరు గమనించవచ్చు. ఈరోజు మెరుగైన ఎడ్యుకేషన్ ఇవ్వాలి, పిల్లలకి భవిష్యత్తు, బంగారు భవిష్యత్తు మీద బాటలు వేయాలని చెప్పి ఈరోజు కూటమి ప్రభుత్వం తీసుకుంది. కాబట్టి అందులో భాగంగా ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది. అందరికీ ఇక్కడికి విచ్చేసిన ప్రతి కూటమి నాయకులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసి తర్వాత తీసుకుంటున్నాం. 2 కోట్ల రూపాయలండి. ఓవరాల్గా విశాఖపట్నంలో ఓవరాల్గా 39 స్కూల్స్ డెవలప్మెంట్ చేశారు కేంద్ర నిధులతో. అందులో భాగంగా జోన్ బిలోకి వచ్చేసరికి 7 స్కూల్స్, జోన్ ఏలో ఉండేసరికి 5 స్కూల్స్, ఓవరాల్గా జోన్ 5కి వచ్చేసరికి ఈ స్కూల్స్ అండి. అన్ని స్కూల్స్ కూడా పూర్తిగా ఇదే విధంగా డెవలప్మెంట్ జరిగింది.